రండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని పోయిన సంవత్సరం వాగ్దానము ఎవరెవరి జీవితంలో నెరవేరిందో, ఎవరి జీవితంలో నెరవేరింది? వాగ్దానం తీసుకున్న తర్వాత కొంతమంది తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళు తీసుకోకుండా ఉండటమే ఉత్తమం. వాగ్దానం అంటే టైంపాస్ కోసమో సరదా కోసమో తీసుకునేది కాదు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు కనుక ఖచ్చితంగా ఆ వాగ్దానము ఆ సంవత్సరంలో మనం అనుభవించాలి. ఒక్కోసారి ఆ సంవత్సరంలో జరగకపోయినా ఖచ్చితంగా అది మన జీవితంలో జరుగుతుంది. ఈ సంవత్సర వాగ్దానము ఒకసారి చూడండి. ఈ సంవత్సర వాగ్దానము చదవండి. తెలుగులో ఎదురుగుంది కదా. నన్ను బలపరచువాని యందు ఏమంట? నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. మనకు 3 వాక్యాలు కనబడుతున్నాయి. రెండో వాక్యము, మూడవ వాక్యము, రైట్. మొదటి భాగాన్ని చదవండి మరలా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్య భాగము ప్రభు మా జీవితంలో, మా వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సార్వత్రికంగా తీసుకుంటున్న ఈ వాగ్దానం మా జీవితంలో ఈ సంవత్సరంలో నెరవేర్పును చూడగలిగేటట్లు సహాయం చేయండి. పోయిన సంవత్సరం వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేర్చబడిందో వారి బట్టి మీకు స్తోత్రం. ఎవరు దాని కొరకు ఎదురు చూస్తున్నారో సహాయపడమని ఎందుకై స్తుతిస్తూ, ఇంతవరకు సహాయం చేసినందుకు కొరకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలో ఉన్న వాక్యం అంతా కాదు కానీ ఒక చిన్న పదాన్ని తీసుకుందాం. ఆ చిన్న పదం ఏంటంటే బలము. ఆ చిన్న పదం ఏంటి? బలము. ప్రభు చిత్తమైతే మరలా మనకు ఆదివారం కూడా ఉంది కనుక ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే ఆ వాక్యాన్ని మరలా కొంచెం కొనసాగించుకుందాం. అసలు బలం అంటే ఏంటిది? బలం అనగానే మనకు తారసపడే విషయం ఏంటిది? బూస్ట్ చెప్పండి, ఆ పదం చెప్పండి. బూస్ట్, సీక్రెట్ ఆఫ్, రైట్. రెండోది బలం అంటే ఏంటిది? హార్లిక్సా? ఒక వ్యక్తికి బలము చూపించుకోవడానికి ఏం చేయాలా? బలాఢ్యుడు, బలమైన వాడు అని చూపించుకోవడానికి ఏం చేస్తాడు? మజిల్స్ పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారు? జిమ్కి వెళ్తారు కదా. జిమ్కి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారంటే అబ్బవాడికి చాలా బలం ఉందనుకుంటారు. ఒకవేళ బాడీ బిల్డర్కి, మన దేశానికి 2 వ్యక్తులు ఉండేవాళ్ళు. ఎవరైనా తెలుసా? వాళ్ళు కింగ్ కాంగ్, దారా సింగ్ అనే 2 వ్యక్తులు ఉండేవాళ్ళు. ఏం పేరు వాళ్ళ పేర్లు? కింగ్ కాంగ్, దారా సింగ్ అనే 2 వ్యక్తులు ఉండేవారు, బలమైనటువంటి వ్యక్తులు. ఇక్కడ మనం గమనిస్తే వాడు ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎంత మజిల్స్ ఉన్నా, ఎంత బాడీ బిల్డర్ అయినా, ఒకవేళ మజిల్స్ ఉండి బాడీ బిల్డర్ అనుకో, ఇంకా చొక్క వేసుకోడు. చొక్క వేసుకుంటాడా? చొక్క ఇక్కడ ఏమంటారు? షర్ట్ అంటారా? అంగి అంటారా? కదా. చొక్క వేసుకోడు ఇక బాడీ బిల్డర్గా ఉన్న వ్యక్తి. మజిల్స్ చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తనకున్న బలం
తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించండి. ఆ బలము శాశ్వతం కాదు. ఒకవేళ మేబీ అతనికి 4 విరేచనాలు పెట్టాయనుకోండి, ఏమంటారు ఇక్కడ విరేచనాలు అంటే? మోషన్సా? బేదులు పెట్టాయనుకోండి 4, వాడిని 4 వాష్రూమ్కి తీసుకెళ్ళాలి. అక్కడ వాడి బలం ఏమీ పనిచేయదు. కాబట్టి మనం ఏ బలం కొరకు ప్రాకులాడుతున్నాం ఆలోచిద్దాం. హైదరాబాద్లో ఇటీవల కాలంలో ఒక దున్నాన్ని చూపించారు. అది కోట్ల రూపాయల విలువ చేస్తుందంట. దానికి రోజుకు 5,000 రూపాయలు ఖర్చు పెడతారంట. జీడిపప్పు, దానికి పెట్టే ఐటమ్స్, మళ్ళీ స్నానము, వాకింగు, దానికి ప్రత్యేకంగా మనుషులు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనుషుల బలం తాత్కాలికమైనది. ఏమైనది? ప్రకాశం జిల్లాలో మార్టూరు అనే ఒక ఊరు ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మార్టూరు అనే ఒక ఊరు ఉంటుంది. ఒక 30-40 సంవత్సరాల క్రితం లేదా ఒక 50 సంవత్సరాల క్రితం అక్కడ ఒక 2 అన్నదమ్ములు ఫైల్మాన్లు ఉండేవారంట. ఒకతను మన ఆంధ్ర నుంచి, ఇటువైపు నుంచి, రాయలసీమ నుంచి ఆ ఏరియాకి వెళ్ళాడంట. వారిద్దరు అన్నదమ్ములకి అంత గొప్పతనం ఏంది, అంతటి అవార్డులు రివార్డులు పొందారు. అసలు వాళ్ళ బలం ఏంటో, వారి ఆహార నియమాలు ఏంటో, నేను ఆ స్థాయికి ఎదగాలంటే నేనేం చేయాలా అని వారిని ఫాలో అవుతే సరిపోతుంది కదా అని వెళ్ళారంట. వారిద్దరు అన్నయ్యలు వేరే ప్రోగ్రాం వల్ల వేరే ఊరికి వెళ్ళారు. వాళ్ళ చెల్లి ఉందంట ఇంట్లో. అప్పుడు ఆ మందంట, ఏంటండి అన్నయ్యలు వచ్చేవరకు లేట్ అవుతుంది, భోంచేయండి అనిందంట. భోంచేయండి అంటే చాలా ఆకలితో ఉన్నా, ఎలాగ వడ్డించండి అన్నాడు. వడ్డించిన తర్వాత అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రక్కన నల్ల నువ్వులు ఒక కప్పులో విడిగా పెట్టిందంట ఆమె. ఆయనకి ఏం అర్థం కాల, ఈ నువ్వులు ఎందుకు పెట్టారబ్బా ఇక్కడ అని ఆలోచన చేస్తున్నాడు. అయితే మా అన్నయ్యలు ఈ నువ్వులని ఇలా పిండి నూనె అన్నంలో ఇలా వేసుకొని తింటారండి. మా ఆనవాయితీ అది, మా ఇంటికి ఎవరు వచ్చినా ఇలాగే పెడతాం. కాబట్టి ఈ నువ్వులను మీరు పిండుకొని నూనె అన్నంలో కలుపుకొని తినండి అని చెప్పిందంట. ఓహో, అందుకు పెట్టారా అని ఈయన నువ్వులు పట్టుకొని నలుపుతా ఉన్నాడంట. చేతులు నొప్పి పుట్టాయంట, కానీ ఒక్క చుక్క కూడా నూనె కిందికి రాలేదు. అప్పుడు తను ఆలోచించాడంట, ఎలాగ ఈ నూనె వీళ్ళ అన్నయ్యలు పిండుకొని తింటున్నారబ్బా, ఎలా తినగలిగారు, ఎలా వీలైంది ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాల. అప్పుడు ఆమె మళ్ళీ కూర తీసుకొచ్చి, ఏంటండి ఈ నువ్వుల్ని నలిపి నూనె తీయలేదా మీరంటే, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నానమ్మా, నాకు రాలేదు అంటే, అందుకే మీ అన్నయ్యలకు అంత బలం ఉందేమో, అంత విలువ ఉందేమో అని అంటే, పెద్ద విశేషం కాదండి, నువ్వులు మీరు చేత పట్టుకున్నారంటే పట్టుకున్నాను, ట్రై చేయండి అంటే ట్రై చేస్తే రాలేదంట. అప్పుడు ఆమె, అలా కాదండి ఇలా చేయాలని చెప్పి ఈయన చెయ్యిని పట్టుకొని నలిపేసిందంట. చెయ్యితో నూనెతో పాటు ఈయన చేతుల నుంచి రక్తం కూడా పళ్ళెంలో పడింది. అప్పుడు అమ్మ, మీ అన్నయ్యని చూడాల్సిన అవసరం లేదు నాకు, ఇక మీ అన్నయ్యలకున్న బలాన్ని చూడాల్సిన అవసరం, గిలగిల కొట్టుకుంటున్నాడంట. ఈమె చెయ్యి పట్టి నొక్కేస్తే నువ్వుల నూనె కారటమే కాదు, ఈయన చేతుల నుంచి రక్తం కూడా కారిందంట. ఇంకా వీళ్ళ అన్నయ్యలు ఎలా ఉంటారో ఊహించుకున్నాడు అతను. అమ్మా, ఇంకా నిన్ను చూశాను, ఇంకా మీ అన్నయ్యలు చూడాల్సిన అవసరం లేదు, అందుకే మహానుభావులకు అంత ఘనత ఉంది అని చెప్పారంట. ఈ ఏరియాలో కూడా కర్నూలు జిల్లాలో ఒక అతను రేమట బుడిగన్న అనుకుంటా అతని పేరు. అతని ఎద్దులు కూడా పందెంలో గెలిచాయి. ఉగాది అప్పుడు ఏదో పందెంలు పెడతారు కదా, రేమట బుడిగన్న, ఇప్పుడు లేడనుకుంటాలేండి, చాలా లావుగా సైజు ఉండేవాడంట అతను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు బలము అనేది ఎలా వస్తుంది. ఊరికి అలా చదివి మనం ముగించుకుందాం. మనకు వాగ్దానం ఇంకా కొంచెం ప్రోగ్రాం కూడా ఉంది, కొంత ఆలస్యమైంది ఇప్పటికే. కనుక ఒక వ్యక్తికి మొట్టమొదట బలం ఎలా వస్తుంది? ప్రతి సమస్యను జయించాలంటే అతనికి ఒక బలం కావాలి.
ఒకటి ఏదైనా ఇప్పుడు పోలీసు సెలక్షన్స్కి 5 km తీసేసినట్టున్నారు కదా. ఎందుకని? దాని మూలంగా కూడా చాలామంది బలమైనటువంటి యవనస్తులందరూ ప్రమాదానికి గురవుతున్న కారణం చేత 5 km తీసేసినారు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పటి ఆహార నియమాలు, ఆహారంలో బలం లేదు, మందులతో పండించే ఆహారం తింటున్నాం కనుక మనం కూడా మందులు వేసుకొని బ్రతుకుతూ ఉన్నాం. సేంద్రియ ఎరువులు లేవు, డిఏపీలు వచ్చేసినాయి. 6 నెలలు పండవలసిన పంట 4 నెలలకే పండిస్తున్నారు. చికెన్ చాలామంది తినే అలవాటు ఉంది. 48 రోజులు తయారవ్వవలసినటువంటి కోడి తక్కువ రోజుల్లోనే 48 రోజులకి ఎంత బరువు వస్తుందో అంత బరువు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాంసాహారం తినేవారు కూడా చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒకవేళ మేక మాంసము, చేపల మాంసం తింటే చెప్పలేను, కానీ మిగతా మాంసం. రెండోది కూడా మనం ఆలోచించవచ్చు. మేక గడ్డి తింటుంది, తర్వాత ఇక్కడ ఏమి తింటారు? ఆంధ్రలో అయితే దున్నలు తింటారు, ఇక్కడ ఎద్దులా? ఆలోచించండి. అంటే అది కూడా గడ్డే తింటుంది. మరి దానికి ఎందుకు చెడ్డ పేరు పెట్టారు నాకేమో అర్థం అవ్వట్లేదు. మేక ఏం తింటుంది? గడ్డే తింటుంది, ఆకులే తింటుంది. ఇప్పుడు ఎద్దైనా దున్నైనా ఏం తింటుంది? అది కూడా గడ్డే. మరి దానికి ఎందుకు అంత చీఫ్గా తీసుకుంటున్నారో నాకైతే అర్థం అవడం లేదు. మీరు తినరు కాబట్టి మీకు అర్థం కావట్లేదు లేండి అనుకుంటారా? నా బాధ చెప్తున్నా, అంటే నేను లీగల్గా ఆలోచిస్తున్నా. అది కూడా గడ్డే తింటుంది, దానికి ఎందుకు విలువ ఇవ్వాలి? దానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి, దానికి నోరు ఉంది, తల ఉంది, తోక కూడా ఉంది. ఇవి కూడా గడ్డే తింటున్నాయి. వీటికి తల ఉంది, నోరు ఉంది, కాళ్ళు 4 ఉన్నాయి, తోక కూడా ఉంది, చెవులు కూడా ఉన్నాయి, కొమ్ములు కూడా ఉన్నాయి. మరి ఏం లోపం ఉందో నాకేం అర్థం కావట్లా. కాకపోతే అది కొంచెం కేజీలు బరువు ఎక్కువ ఉంటుంది అంతే. అది బరువుతో కూడినటువంటి జంతువు కనుక కేజీలు బరువు ఉంటుంది, అంతేగాని దానికి ఎక్కువ పేరు ఇచ్చి దీనికి తక్కువ పేరు ఎందుకు ఇస్తున్నారైతే నాకు తెలియదు. ఒకవేళ ఒంటికి ఈ ఆహారం పడకపోతే అది మానుకోవడం తప్పేమీ కాదు. మీకు తెలుసా, ఇస్లామీ సహోదరులు ఆవు కడుపులో ఉన్న 2 నెలలు, నెలన్నర, 3 నెలలు ఉన్న శిశువు ఉంటే దాన్ని ఎక్కువ తింటారు. ఆవు కడుపులో 2 నెలలు, 3 నెలలు, మీరేమంటారు దాన్ని? ఆ భాష నాకు తెలియదు. 2 నెలలు, 3 నెలలు శిశువుని ఏమంటారు? సూడొచ్చిందంటారా? సూడొచ్చిన తర్వాత 3 నెలలు శిశువు ఉంటుంది చూడు కడుపులో, 2 నెలలు, దాన్ని ఎక్కువ తింటారు. ఎవరు? ఇక అప్పుడు బోన్స్ ఉండవు, అప్పటికి ఇంకా బోన్స్ పూర్తిగా తయారవ్వదు కాబట్టి మొత్తము తినేస్తారనమాట. అందుకనే సనాతన ధర్మం సహోదరులు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు, ఇస్లామీ సహోదరులు ఖచ్చితంగా తింటారు. వీరికేమో ఆరాధ్య దైవంగా చూస్తారు, వారేమో భోజనానికి దైవంగా చూస్తారు, విందుకి. అందుకే కొన్ని సమస్యలు. కాబట్టి 92 ఆ సంవత్సరం, 91, 92, 93 కాలంలో, సంవత్సర కాలంలో ఇక్కడేమో ఈ టెంపుల్ దగ్గర ఆవుని వధించడం, వాళ్ళ మసీద్ దగ్గర పందిని వధించడం, అలాంటి కొన్ని జరిగిన కొన్ని దినాలు కూడా ఉన్నాయి. వాళ్ళకేమో అది అవమానకరమైంది, వీరికేమో ఇది అవమానం. ఇటీవల కాలంలో కూడా హైదరాబాద్లో ఆవు మాంసంని వధించారు, ఆవునని చంపిన దినాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. కాబట్టి బలము ఎక్కడ? ఆహారములో ప్రస్తుతం బలం తగ్గిపోతూ వస్తుంది. ఆహారములో సరైన పౌష్టికమైన ఆహారం మనుషులకు అందడం లేదు. కాబట్టి చిన్న చిన్న వ్యాధులు కాదు, పెద్ద పెద్ద వ్యాధులు బాల్యంలో ఉన్న పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం బలం అంటే ఏంటిది? ఎలా మనం బలాన్ని తెచ్చుకోవాలి? మన బలహీనతను ఎలా జయించాలి? బలహీనతను ఎలా అధిరోహించాలో విశ్వాసంగా కొన్ని మాటలు మనం
చూద్దాం. మొట్టమొదటిది చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదవండి. త్వరగా చదవండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఎవరు సమర్థుడని రూఢిగా విశ్వసించి. కాబట్టి మనకు ఏమి బలం? అన్నిటికంటే విశ్వాసమే బలం. ఎవరికి ఉండాలంటే ఇది ఎవరికి ఉండాలి? కానీ అదే వాళ్ళకి లేదు అనిపిస్తుంది. ఏం లేదు అనిపిస్తుంది. విశ్వాసులకే విశ్వాసం లేదు. ఆశ్చర్యం కలిగింది ఎవరికి? ఆశ్చర్యకరుడికే. మనిషి కుమారుడు మహిమతో వచ్చినప్పుడు భూమి మీద అది ఆశ్చర్యం ఆయనకి. అసలు ఆయనే ఆశ్చర్యకరుడు అంటే ఆ ప్రశ్న, ఆ వాక్యము, ఆ మాట ఆయనకే ఏం కలిగించింది? ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే విశ్వాసమే కనుగొనలేడంట. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు, మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు, నేడు విశ్వాసులలో డ్యాస్ లోపించింది. విశ్వాసమే కొరత అవుతుంది. మనం పేరుకే విశ్వాసులం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మన జీవితాల్లో ఏం కనుమరుగవుతుంది? విశ్వాసం కనుమరుగవుతుంది. విశ్వాసం అంటే నిర్వచనం ఏంటి మరి? ఇప్పుడు కంటికి కనబడుతుంది విశ్వాసంతో కూడింది కాదు. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే కంటికి కనబడే ఏది కూడా విశ్వాసంతో కూడింది కాదు. కంటికి కనబడని దాన్ని నమ్మడమే విశ్వాసం అంటే. అది ఎంత కష్టమో. మనమేమో విశ్వాసం పేరుకి, కానీ మిగతా సహవాసంలో అది లేదు. మిగతా సహవాసంలో విశ్వాసులు ఉండరు. మరి ఎవరుంటారు తెలుసా? సంఘ సభ్యులు ఉంటారు. వాళ్ళకి ఎవరుంటారు? సంఘానికి సభ్యులు ఉంటారు. వారు సంఘానికి నెల నెల సంవత్సరానికి ఏం కట్టాలా? సభ్యత్వం చెల్లించక తప్పదు. కాబట్టి మనం మాత్రమే విశ్వాసులము. కానీ మనకే ఏం లేకుండా పోతుంది? విశ్వాసం లేకుండా పోతుంది. ప్రతి వారికి మనం హేతుబద్ధంగా కనబడుతున్నాం, హేతుగా మార్చబడుతున్నాం. సందర్భం వచ్చినప్పుడల్లా మన విశ్వాసము రుజువు చేయబడుతుంది లేదు అని. మన విశ్వాసం కాదని మన మనస్సాక్షి మన మీద ఏం మోపుతుంది? నేరం మోపుతుంది. అసలు నువ్వు విశ్వాసవేనా? నువ్వు విశ్వాసమైతే ఇలా చేయొచ్చా? అందుకే వారు ఏమంటారంటే, ప్రార్థన పోయే వాళ్ళు అలా చెప్పకూడదు కదండి, అలా చేయకూడదు కదండి అంటుంటారు. మనం ఏమంటాం? ఎవడు చెప్పాడు నేను ప్రార్థనకి వెళ్తానని అన్నట్టుకుంటాయి మన జీవితాలు. కాబట్టి అబ్రహాము ఏ వయసులంట? 100 సంవత్సరాల వయసులో ఏ వైద్యుని సంప్రదించలేదండి. ఏ సంతాన సాఫల్యము కేంద్రానికి వెళ్ళలేదండి. ఈరోజు వివాహమై 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే వర్ణనాతీతం. వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారో, ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటారో. అలాంటి మహిళలకు, అలాంటి సహోదరులకు ఒక వాక్యం చెప్పాలనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14 వచనాన్ని చదవండి. నువ్వు విశ్వాసం అయితే ఈ వాక్యాన్ని నమ్మాలి, లేదంటే బైబిల్ నుంచి తీసేయని ప్రార్థన చేయండి దేవుణ్ణి. త్వరగా చదువుతారా? మీరు 28 మొదటి వచనానికి వెళ్ళారా ఏంటి?
7వ వచనానికి వెళ్ళినట్టున్నారు. 14 వచనం చదవండి. ఆ. మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. ఇది నమ్మాలి. విశ్వాసం అంటే ఏం చేయాలి? ఇది నమ్మాలి. మనుషుల వరకే కాదు, కొంచెం కిందికి వెళ్తే ఇంకా లోతుగా మాట్లాడాడు. మరలా చదవండి ఆ వాక్యం కింది భాగం కూడా. నీ పశువులలోనైనను ఉండదు. ఈ వాక్యం నమ్ముతున్నారా? పశువులలో ఉండదంటే నమ్ముతున్నారేమో, కానీ మనుషుల విషయంకి వచ్చేవరకే ఇక అత్తలు పెట్టే బాధలు వర్ణనాతీతం. ఆ భర్తలు పెట్టే బాధలు, అరే అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేరా, ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా, ఆ అమ్మాయికి పుడతారని గ్యారెంటీ ఏంటి? ఆలోచించండి. అప్పుడు అమ్మాయిలోనే లోపం ఉందా? ఆ అమ్మాయి లోపపూరితంగా పుట్టిందా? తన దేహంలో అలా తయారైందా? అది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అబ్బాయిలో కూడా లోపం ఉండొచ్చు, అదెవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరా, ఇలాంటిది నీ సమస్య అయితే, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా తిరిగావో, ఏం చేసావో, ఎక్కడికెక్కడికి వెళ్ళావో, ఎవరి సలహా పాటించావో, కానీ ఈ నూతన సంవత్సరాలు దేవుడు ఎక్స్పెషల్లీ నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభా, నా దేహం, నా గర్భసంచి లూజుగా ఉందా, లేక నీటి బుడగలు పిసిఓడీలు ఉన్నాయా, లేదంటే అప్ అండ్ డౌన్ అవుతుందా మెడిసిన్స్? ఈ లోపాలన్నీ సవరించు. ఈ వాక్యములు ఉన్న ప్రకారంగా నా జీవితాన్ని, నా దేహాన్ని సిద్ధపరచు అని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ అబ్బాయి అయితే, ఒకవేళ కణాలు తక్కువగా ఉన్నాయా, వాటిలో ఎక్కువ మరణంతో కూడినవి ఉన్నాయా, ఇంకే లోపం ఉంది, ఒకవేళ వీక్గా ఉందా, లూజుగా ఉందా, పల్చగా ఉందా, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర అడగాల. ప్రభా, నా దేహం ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు పుట్టించావు? నేను ఎవరి మీదనూ ఆధారపడవలసిన అవసరం నాకు లేదు. ఎవరి మీదనూ ఆధారపడవలసిన అవసరం నాకు లేదు. నా దేహాన్ని నిర్మించింది నీవే గనుక ఈ సమస్య నుంచి నన్ను తప్పించు, ఈ వాక్యం నా జీవితంలో కూడా నెరవేర్చు అని ప్రార్థన చేయాలి. అదే బలం అంటే. అంటే విశ్వాసంలో ఏం పొందాలి మనం? బలం పొందడం అంటే మొట్టమొదట ఎక్కడికి వచ్చింది? నీ జీవితంలో, నీ కుటుంబంలో, అది సంతాన విషయమైనా, వ్యాపార విషయమైనా, ఉద్యోగ విషయమైనా, చదువు విషయమైనా, ట్రాన్స్ఫర్ విషయమైనా, ప్రమోషన్ విషయం, ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని బట్టి ఎవరినెవరినో ఆశ్రయించకూడదు. విశ్వాసంలో బలం పొందాలా. కాబట్టి ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. కొంతమంది ఎగతాళి చేసే సహోదరులు కూడా ఉన్నారు. ఎగతాళి చేసే సహోదరులు కూడా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు వాగ్దానం తీశాడు అనుకో, నీ సంతానం ఇసుక రేణువుల వలె అగును అని వచ్చిందనుకోండి, దాన్ని ఎగతాళి చేసే సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? పిడి సుందరరావు టీం వాళ్ళు. బుడ్డోడికి ఎంతో వయసు రాలేదు, వాడి కాగితం ఏదో తీసుకున్నంత మాత్రాన వాడి సంతానం ఇసుక రేణువుల వల్లే అవుతుందా? అంటే ఇప్పుడు ఏం చూస్తున్నారు? వయసు చూస్తున్నారు. వయసుగా చూడాల్సింది. వాగ్దానం అంటే ఏంటి? వాడి జీవితంలో ఆ వాక్యం ఖచ్చితంగా ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అది విశ్వాసం అంటే. కాబట్టి ఇలా ఎన్నో రకాల డినామినేషన్స్ కూడా వాగ్దానాన్ని అవమానపరిచే వాళ్ళు లేకపోలేదు. ఆ వాక్యం దేవుడిది. దాన్ని తీసుకొచ్చి మనుషులకు దాన్ని మనం ఏం చేయకూడదు? ఆపాదించకూడదు.
ఏ వాక్యం వచ్చినా ప్రభా ఈ వాక్యం ఇలా ఎందుకు వచ్చిందో, ఈ వాక్యానికి నా జీవితం అనుకూలంగా మార్చండి, లేదా ఈ వాక్యానికి నా జీవితం నెరవేర్చండి, అలా ప్రార్థన చేసుకోవాలి తప్ప ఈ వాక్యం నాకెందుకు వచ్చింది, తూచా ఇదొద్దు అని ఇంకోటి తీయకూడదు. ప్రతి వాగ్దానంలో షరత్తు కూడా ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాను అని. అది చేయంగానే ఇది కావాలనుకుంటాం మనం. అందుకే మనం వాగ్దానాన్ని విశ్వసించలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదో తెలుసా? చదవండి మత్తయి సువార్త 13:28 త్వరగా చదవండి. ఎందుకు జరగడం లేదో కారణం చెప్పాడు ఇక్కడ. మత్తయి సువార్త 13 58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన విశ్వాసం ఉండింటే అనేకమైన అద్భుతాలు మన జీవితంలో జరిగేటివి, వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ సంఘంగా కానీ. కానీ అవిశ్వాసం ఉన్నందువలన అనేకమైన అద్భుతాలు చూడకుండా మనం పోగొట్టుకున్నాం. ఎక్స్పెషల్లీ ఎబ్రోను సహవాసంలో ఉన్న మన జీవితాల్లో ఎలా ప్రారంభించబడిందో తెలుసా? ఒక రోజంతా ఒక కప్పు టీతో ప్రారంభమైంది, ఒక రోజంతా ఒక బిస్కెట్తో ప్రారంభమైంది. ఇవాళ ఎన్ని వేల కోట్లు ఉందో తెలియదు మనకు. మిగతా డినామినేషన్స్ అంతా విదేశం నుంచి సొమ్ము తెచ్చుకొని స్వదేశంలో సేవ చేయకుండా జల్సాలు చేస్తూ ఉంటే, దైవజనుడు భక్సింగ్ గారు విదేశం నుండి స్వదేశంలో నుండి వెళ్ళి విదేశాల్లో సంఘాలు కట్టబడుతూ వచ్చాయి. ఆలోచించండి ఒకసారి. ఒక రోజంతా ఎవరైనా ఒక బిస్కెట్ ఇస్తే తినడం, సువార్త ప్రకటించాక. ఒక రోజంతా ఎవరైనా పరిచయం అయింది ఒక కప్పు టీ ఇస్తే తాగటం. అలా ప్రారంభమైంది ఎబ్రోను సహవాసం. అలాంటి సహవాసంలో ఒక విశ్వాసిగా ఉండే నీవు, ఒక సామెత వాడతారు, తల్లికి మచ్చ ఉంటే డాడ్ చెప్పండి పిల్లకి ఏముండాలంట? ఏదో ఉండాలా, అది మీకు తెలియాలి. అలాంటి గొప్ప దైవజనుడి సహవాసంలో మన విశ్వాసంలో చేరాం. నేనైతే ఈ సహవాసాన్ని నేను అసలు ఈ సహవాసం కాదు, 2008లో ఈ సహవాసంలోకి వచ్చిన. 2008 ఆగస్టులో వచ్చిన ఈ సహవాసంలోనికి. అంతకుముందు నేను ఈ సహవాసం కాదు. అంటే విక్టర్ డేవిడ్ అంకులు కాలంలో నేను కర్మేల్లో కలిశాను. సరే జాషువా ప్రార్థన చేస్తుంది, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పాడు. ఆయన ట్రాన్స్ఫర్ అయినాడు వైజాగ్. ఆ తర్వాత 2006 నుంచి నేను అంకుల్తో మాట్లాడుతూ వచ్చాను. 2008లో నాకు చాలా టెస్టులు పెట్టారంట. అప్పుడు కేఎం ఐజక్ గారు ఉన్నారు విక్టర్ డేవిడ్ అంకుల్ తర్వాత విజయవాడ కర్మేల్లో. ఆయన దేవుని చిత్తం అనే అంశం గురించి ధ్యానం చేస్తున్నారంట పెద్దలు. అంకుల్ నేను ఈ సహవాసంలో ఉండాలనుకుంటున్నా, ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే అంటే, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్న ఈ దినాల్లో అబ్బాయి నువ్వు సహవాసంలోకి ఎందుకు రావాలనుకున్నావు అని అడిగినారు. అపోస్తల కార్యం 2:42 ఉండగా ఇంకా వేరే సహవాసం అవసరమా? అపోస్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి, కానీ వేరొక పునాది అవసరం లేదని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏదేమైనా నేను ఈ సహవాసంలో ఉండాలనుకుంటున్నానండి అన్న. అప్పుడు అన్నారు, మీకున్న సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ మాకు అప్పగించి అప్పుడు నిన్ను సంఘంలోకి పంపిస్తామన్నారు. అప్పుడు నేనే యేసుప్రభుని. వేరే సహవాసం ఎలాగుంటుందో తెలుసా? సేవకుడే యేసుప్రభు వాళ్ళకి. 2575 మంది విశ్వాసులు నేను అప్పగించి 10 మంది విశ్వాసులున్న చోటికి లెటర్ తీసుకొని వెళ్ళాను. ఒక సంవత్సరంలో వారిని దేవుడి కృపను బట్టి 150 మంది అవుతూ వచ్చారు. అలా వచ్చి ఎబ్రోను సహవాసానికి. అట్లయితేనే మేము సహవాసంలో చేర్చుకుంటామన్నారు. నా పరిచర్య బ్రాంచీలన్నీ కూడా అప్పగించేసిన. లెటర్ తీసుకొని 10 మంది ఉన్న చోటికి నేను ఒక సంఘానికి వెళ్ళాను. అదేంటి అంటే, నీకు ఇది కావాలంటే ఇవి వదులుకోవాలన్నారు వాళ్ళు. అప్పుడు నేను సహవాసం గొప్పతనాన్ని చూసినప్పుడు
నేను చేసిన పరిచర్య సంఘం నాకు లెక్కలో కనపడలేదు. ఆ 10 మంది ఉన్న చోటికి సేవకుడిగా వెళ్ళాను. దేవుని కృపను బట్టి అలాగా ఇప్పుడు 4వ స్థలంలో ఉన్నాను. ఈ సంవత్సరం బహుశా మారుస్తానన్నారు. దేవుని చిత్తం ఎలా ఉందో తెలియదు. ప్రార్థన చేయండి దాని కొరకు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే విశ్వాసం వలన మొదట మనం ఏం చేయాలా? బలంగా ఉండాలి. ఇప్పుడు రెండో చదవండి. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తుని నమ్మకపోతే యెషయా గ్రంథం 30:15 యెషయా గ్రంథం. నేను మరొకటి ఊరికి అలా చెప్పి ముగిస్తాను. మన సమయం అయింది. తర్వాత మనకి ఇంకా టైం ఉంది. తర్వాత ధ్యానం చేయొచ్చు. ప్రభువును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మరలి వచ్చి మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదురు, ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఒకవేళ ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలోనైనా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. వచ్చి ప్రయోజనం లేదు. స్కూల్లో జాయిన్ అయినప్పుడు నీ పేరు రిజిస్టర్లో నమోదు చేయబడితేనే విలువ. నమోదు చేయబడకపోతే విలువేమీ లేదు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడే నీకు విలువ. అప్పుడే ప్రార్థన చేస్తారు హస్తనిక్షేపలేమని. సహోదరి నువ్వు ఒంటరిగా లేవు, నీ కొరకు సంఘం ఉంది. సహోదరుడా నువ్వు ఒంటరిగా లేవు, నీ కొరకు సంఘం ఉంది. నీ యోగక్షేమం సంఘం చూస్తారు. అప్పటి వరకు ఎన్నేళ్ళు వచ్చి వెళ్ళిపోయినా అలా ప్రార్థన చేస్తారా? చేయరు. హస్తనిక్షేపం రోజు మాత్రమే చేస్తారు. అప్పుడే నువ్వు సంఘంలో ఆత్మీయమైన సంఘంలో చేర్చబడినట్లుగా. ఊరికే వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ప్రయోజనం లేదు. కాబట్టి ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తుని నీ దేవుడిగా అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుంటావో, నీ మీద పనిచేస్తున్న ప్రతి చీకటి కార్యాల మీద, ప్రతి దుష్ట శక్తుల మీద దేవుడు నీకు బలమిస్తాడు. ప్రతి శోధన మీద నీకు బలమిస్తాడు. ప్రభుతో గడిపే అవకాశం ఇస్తాడు. ప్రభుతో గడపడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటావో నీ సమస్యలు ఒక్కొక్కటిగా నిన్ను విడిచి దూరం అవుతూ వస్తాయి. నమ్మకుండా ఉన్నంత కాలం నీ సమస్యలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అది ఏ విధమైన సమస్య అయినా సరే దాని నుంచి నువ్వు బయటపడాలంటే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎప్పుడైతే యేసుని నమ్ముతావో అప్పుడే నీకేమొస్తుంది? బలం వస్తుంది. ఇది కంటికి కనపడే బలం కాదు, ఆత్మీయమైన బలం. ప్రతి సమస్య మీద నీకు జయము. చుట్ట మీద, సిగరెట్ మీద, బీడి మీద, త్రాగుడు మీద, అబద్ధం మీద, మోసం మీద, అన్నిటి మీద నీకు దేవుడు బలం ఇస్తాడు. ఒక్కొక్కటి నీ జీవితం నుంచి వైదొలిగిపోతాయి. నీ అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కరువు కాటకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ. ఎంతో నువ్వు బాగా చదివావు, ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, ప్రభుకి వేరుగా ఉండి దాన్ని సాధించుకోలేవు. సహోదరుడా, నీకు సేవ పిలుపుంది, కానీ విశ్వాసం మీద సేవ కొరకు ఆధారపడు. అప్పుడే నువ్వు రాణించగలవు. లేకుంటే నువ్వు సేవ విడిచిపెట్టి, నీ పిలుపుని విడిచిపెట్టి, ఆ విషయాన్ని నమ్మకుండగా ఇష్టానుసారంగా నన్ను దేవుడు సపరేట్గా పిలవాలా, నాకు కనపడాలా, ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి నియమాలు పెట్టుకోకండి. ఎలీషాని దేవుడి సేవకు పిలవలా, ఏలియా పిలిచాడు. ఒకసారి వర్తమానం ద్వారా దేవుడు పిలుస్తాడు, సహోదరుల ద్వారా పిలుస్తాడు, పరిస్థితుల ద్వారా పిలుస్తాడు. యోనాను ఎలా పిలిచాడు? తిమ్మింగలం కడుపులో వేసిన తర్వాత అవసరం అంత ప్రమాదం తెచ్చుకోవడం. పిలిచినప్పుడే లోబడితే ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నిన్ను పిండి నీ జీవితంలో పులుసు మొత్తం కారిన దాకా వదిలిపెట్టాడు సేవ పిలుపుంటే. ఎంతోమంది సేవకులు అలా వచ్చిన వాళ్ళే. ఎన్ని రంగాలన్నా ప్రయత్నంలో చేయి, అన్నిట్లో ఓడిపోతూ వస్తావు, అన్నిట్లో నష్టం వస్తుంది. లోబడితే ఆశీర్వదించబడతాం. కాబట్టి ఆ విషయంలో కూడా దేవుని నమ్మాలి. సేవకు పిలిస్తే నన్ను ఎందుకు పిలుస్తాడులే, వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, ఎప్పుడు కూడా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకు. ఆ మాట నమ్ము. ప్రభా, నువ్వు నన్ను సేవ పిలుస్తున్నావా? అయితే నీకు స్తోత్రం, నేను వస్తాను, నువ్వు వాడుకో. నేను కూడా అలాగ వచ్చినోన్నే. ఏమున్నాయని వచ్చాను అనుకున్నారు? ఏవీ లేవు, వరకు వచ్చా. మీకు తెలియదేమో, కంజీర కొట్టడం కూడా తెలియదు నాకు, అసలు ఏమేమి రావు.
వినటం ఒక్కడమే తెలుసు, వినడం దాన్ని బట్టి దేవుడిది అవకాశం ఇచ్చాడు అంతే. తన ప్రజల అవసరత కొరకు అదే ప్రార్థన చేసిన, ప్రభా ఉన్నతమైన విద్య అభ్యసించిన వారు సేవకు వస్తున్నారు, చాలా సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా సేవకు వస్తున్నారు. నాకేం లేవు ప్రభా, ఎక్కడ నేను తీసిపోకూడదు, సంఘంలో ఈయన మాకొద్దు అనకూడదు, వాళ్ళతో కంటే ఎక్కువ కాకపోయినా వాళ్ళతో సమానంగా నీ పరిచర్లో వాడుకో ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను నేను. అంతకంటే వేరే ఏం లేదు ఇక. కాబట్టి ఒకసారి ఆలోచించండి, నాకేం లేవు కదా, ఎలా రావాలా, నన్ను ఎందుకు పిలుస్తాడు అనుకోబోకండి. పిలిస్తే వెంటనే లోబడు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దానికి పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ప్రభు పాదాల దగ్గర గడిపే ట్రైనింగ్ ఉన్నతమైన ట్రైనింగ్. ఆ ట్రైనింగ్తో సమానమైన ట్రైనింగ్ మరొకటి లేదు. హెబ్రోను పోతే ఏం నేర్పిస్తారు? ప్రపంచానికి కేంద్రం ఓకే, దేవుని స్తోత్రం, బొచ్చెలు రుద్దేది, తూడ్చేది, కడిగేది, వాటర్ డ్యూటీ, ఆఫీస్ డ్యూటీ, క్యారెల్ మోసే డ్యూటీ, బాత్రూమ్లు కడిగే డ్యూటీ. 2-3 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తారు, సంఘానికి పంపుతారు. అక్కడ ఏముండదు మన దగ్గర. ఇంకా హెబ్రోన్ ట్రైనింగ్ అని చెప్పుకుంటాం, కాలర్ ఎగరేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాం మనం. కానీ అక్కడ సండే స్కూల్ పిల్లలకి అంతే ఒక సబ్జెక్టు కూడా ఉండకపోవచ్చు. ఈరోజు మన సహవాసంలో స్పెషల్ స్పీకర్స్ ఎవరంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు. సేవకు ట్రైనింగ్ వచ్చి సేవ చేసి వచ్చి ఎందుకు అతన్ని సేవకుడిగా స్పీకర్గా వాడుకోవట్లేదు అంటే సబ్జెక్ట్ లేదు, అంతే కదా. చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు. అదే పనిలో ఉండని దగ్గర సబ్జెక్ట్ లేకపోవడం ఏంది? భార్య పిల్లలు పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పై అధికారులకు లోబడుతూ వారి దగ్గర సబ్జెక్ట్ ఉండటం ఏంటి? అదే పని చేసే దగ్గర సబ్జెక్ట్ లేకపోవటం ఏంటి? ఇది నా బాధ. అందుకే నా దగ్గర ట్రైనింగ్ చేసేవాళ్ళు అవేం పని చేయకూడదు, ఓన్లీ వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన. అలాంటి వాళ్ళు మాత్రం నా దగ్గర ట్రైనింగ్ చేస్తారు. అంతకుమించి వేరే ఏ పని అప్పగించిన వాళ్ళకి. డాక్టర్ ట్రైనింగ్ చేస్తుంటే అదే చేస్తారు, టైలర్ ట్రైనింగ్ అంటే అదే చేస్తారు, లారీ ట్రైనింగ్ అంటే డ్రైవర్ ట్రైనింగ్ అంటే డ్రైవరే, వేరే పోస్ట్ లేదు ఇక. కాబట్టి ఈ పని దానికంటే విశేషమైనది పాస్టర్ అంటే ఇదే పని ఉండాలా, ప్రార్థన చేసుకోవడం, వాక్య ధ్యానం చేయటం. మిగతా ఆ పనులు అన్నట్టు అది భక్తి కొరకు, దీనత్వం కొరకు. అది చేస్తేనే దీనులు అవుతారా? మనసులో ఉండాలి, అది వినయ విధేయతలు కలిగి ఉండాలని, అంతే తప్ప అవి చేస్తేనే దీనులు అవుతారని గ్యారంటీ లేదు. ఆ రోజు దైవజనుడు భక్సింగ్ గారు ఆ పద్ధతి పెట్టాడు, కానీ ఈ రోజుల్లో కష్టం. ఈ రోజుల్లో గ్రీకు, హీబ్రూ, లాటిన్ నేర్చుకుంటున్నారు బయట ట్రైనింగ్ అంటే. కాబట్టి ఈ రోజుల్లో పద్ధతులు ఇలాగ ఉన్నాయి. పరిస్థితిని బట్టి మనం, ఆ రోజుల్లో మనకు మైకులు కూడా లేవు, బూరల్లో చెప్పేవారు. ఈరోజు ఎంత ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, డిస్ప్లే కూడా వచ్చేసినాయి. మరి ఆ రోజుల భక్సింగ్ గారి కార్లలో లేవు కదా అని ఇప్పుడు మనం చేయకుండా ఉంటున్నామా? అప్డేట్ అవుతున్నాం కదా. కాబట్టి సేవ విషయంలో, ఆత్మీయతలు కూడా మనం అప్డేట్ అవ్వాలి, అది నా అభిప్రాయం. కాబట్టి మొదటిది ఏంటంటే విశ్వాసము ద్వారా మనం బలం తెచ్చుకోవాలి. రెండవది ఏంటి? ఆయన నమ్ముటలో కూడా మనకేమొస్తుంది? బలం వస్తుంది. ఆయన నమ్ముటలో కూడా మనకేమొస్తుంది? బలం వస్తుంది. చివరిది ఒకటి చూద్దాం. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురుచూచువారు. ఇదే బలం అంట, పాతది కాదు. భార్య తన భర్త రాక కొరకు ఎదురు చూస్తూ ఎలా ఉంటుందో, పని చేసిన వాడు జీతం కొరకు ఎలా ఎదురు చూస్తూ ఉంటాడో, విశ్వాసి దేని కొరకు ఎదురు చూడాలంట? ప్రభు కొరకు ఎదురు చూడాలా, ఆత్మీయత కొరకు ఎదురు చూడాలా, దినదినము ఎదగాలి. ఆ ఎదురు చూచటం వలన ఏమొస్తుందంట? ఒట్టి బలం కాదు, అదేం బలము? నూతన బలం. అందుకే అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. అది ఎదురు చూడడం అంటే, రాకడ కొరకు ఎదురు చూడడం. చెప్పగలమా మనం, ప్రభువా నువ్వు రమ్ము అని చెప్పగలమా? అంటే మనం ఎంత సిద్ధపాటు కలిగితే ఆయన ఆహ్వానించగలం?
కాబట్టి అంతగా మనం దినదినము నూతనపరచబడుతూ ఉండాలి. దినదినము ఆయన కొరకు ఎదురు చూడాల. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు మంగళవారం వస్తుందా, ఎప్పుడు గురువారం వస్తుందా. ఈరోజు ఆదివారమా, అదేంటి నేను శుక్రవారం అనుకున్నానే, ఇది ఎదురు చూడటమా? కాబట్టి కొంతమందికి కరోనా కాలంలో ఒకవేళ రోజుకి 1000 రూపాయలు ఇస్తామని చెప్తే అసలు ఈ దరిద్రం ఇంకా 2 అయిందా, 5 ఎప్పుడు అవుతుందా తెల్లారి అనిపించదా కదా. కాబట్టి కొన్ని చోట్ల మనం ఎదురు చూస్తాం. దేవుని స్తోత్రం, మంచిదే, ఎదురు చూడకూడదు అనేది కాదు. కానీ ఇక్కడ మాత్రం నేను ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉన్నా, ఒక సినిమా థియేటర్ దగ్గర గేట్లు వేసి ఉన్నారు, జనాలు కిక్కిరిసి ఉన్నారు. అప్పటికే ఏంటంటే, సార్ మీరు ఇట్టంటే నేను 2 గంటలకు వచ్చా, బెనిఫిట్ షో అంట, అదేందో నాకు అర్థం కాల. ఏం షో అంట, ఏం షో? 2 గంటలకు వచ్చినాం సార్, అడిగ్గా గేట్లు తీయట్లేదు. తీరా ఏంటంటే బాక్స్ రాలేదంట అక్కడ. ఆ బాక్స్ ఎప్పుడు వస్తుందో, ఈయన ఎప్పుడు చూడాలో, ఈ చలిగాలి మంచులో ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే విశ్వాస జీవితంలో దేవుని కొరకు, కార్యక్రమాల కొరకు ఎదురు చూస్తామా? ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి మనం ఎప్పుడు బలంగా ఉండగలమంట? దేవుని కొరకు ఎదురు చూస్తే కూడా మనకు నూతన బలం, నమ్మితే కూడా బలం, విశ్వాసంలో ఉంటే కూడా బలం. కాబట్టి దేహపరంగా ఎంత బలహీనమన్నా ఇవ్వండి, కానీ ఆత్మీయులు మనం ఎలాగుంటాం? అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అది ఎలా మర్మం, అదే మర్మం ఇక్కడ. భౌతికంగా అందరూ చూడడానికి నేను ఎంత బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఆ బలాన్ని మనం పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎన్ని బలహీనపరచబడిన జీవితంలో ఉన్నా నువ్వు బలవంతుడివే, నువ్వు బలవంతురాలవే. అయినను నువ్వు బలవంతుడివే. ఆ అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక నుంచి మనం ప్రార్థన చేసుకుంటాం, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఈ అనుభవానికి రాగలిగేటట్లు మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకెవరు రక్షణ పొందలేదో, ఎవరు ఇంకా నిన్ను అంగీకరించలేదో, నమ్మలేదో ప్రభా, సహాయపడండి. అలాగే విశ్వాస విషయంలో బలం పొందటానికి సహాయం చేయండి. నీ కొరకు ఎదురు చూసి నూతన బలం పొందటానికి, విశ్వాసంలో దినదినం ఎదగటానికి సహాయపడమని, వాగ్దానాల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వారు, నెరవేర్చే దేవుడు ప్రభా. మరి అబ్రహాము తన జీవితంలో ఎక్కడ కూడా మృతితుల్య స్థితిలో కూడా ప్రభా మరి సందేహించలేదు. ఆ రీతికి తను సాధించగలిగాడు, పొందగలిగాడు. నేడు మేము కూడా అనుభవానికి రాగలిగేటట్లు సహాయపడమని ఇందుకై స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.